ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశ్వని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందావా మరో ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించాను. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాకు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయండి. దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినది చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. పౌలు సంఘాల పట్ల, సంఘం నుండి విశ్వాసుల పట్ల వారు ప్రభు రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ప్రభు వచ్చే సమయానికి మన సిద్ధపాటు ఏమై ఉండాలో, దేవుని పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలని, మరి నాశన పుత్రుడు పాపపు పరిహారంగా అంటే మనుష్యులను మోసపుచ్చుటకు అపవాది ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలను పౌలు గుర్తు చేస్తూ మనము దేవుని మాటను బట్టి, ప్రభువు యొక్క ఉద్దేశాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసే ఆ యొక్క వాక్య సంబంధమైన విషయాలే తప్ప శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక, పౌలు చెప్తున్నట్లుగా సహోదరులారా ప్రభు దిన ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా అన్నాడు. అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు రాకడ వచ్చినట్లుగా అంటే ఆ దినం ఎలాగైతే రాబోతుందో దాని సిద్ధపాటుని ఉద్దేశించి ఇప్పుడే ప్రభుదినం వచ్చినట్టుగా భావిస్తూ అన్నట్టుగా మాట్లాడుతూ, ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడలా అంటున్నాడు. అంటే ఏంటి? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఇగో ఇక్కడ ఉన్నాడు ప్రభు, అక్కడ ఉన్నాడు ప్రభు అని చెప్పి మిమ్మల్ని నాశనానికి, మరణానికి తీసుకెళ్తారు. కాబట్టి మీరు ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, మమ్మల్ని బట్టి కాదు, మా వ్యక్తిగతమైన ఆలోచనలను బట్టి కాదు, మా తలంపులను బట్టి కాదు, మా మాటను బట్టి కాదు, దేవుని యొక్క మాటలో, ఆయన ఉద్దేశంలో ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నదనే విషయం మీరు గ్రహించాలి అనే మాటని ఇక్కడ ఆత్మ సంబంధంగా చెప్పాడు. అందుకనే ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముని వలన, సహాయం వలనట్టుగా అన్నాడు. మాట వలనైనను అంటున్నాడు. అంటే ఆ మాట దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచేదిగా, తెలియజేసేదిగా ఉంటుంది అంటాడు. మా యొద్ద నుండి వచ్చినది అని చెప్పిన పత్రిక వలనైనను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము కాకుండా కొందరు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారు తమ స్వనీతిని కలిగి మాట్లాడే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తూ, గుర్తు చేస్తూ అంటున్నాడు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెను అంటున్నాడు. అంటే ఏంటి? అలాంటి అబద్ధపు మాటలు, అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు మీరు కంగారిపోయి, అదిరిపోయి గబగబా దాన్ని ఎందు మీరు
నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మీ విశ్వాస పరిణామాన్ని, మీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకని? బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి అంటున్నాడు. ప్రభు రాకడ నీకు అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుంది, కానీ నీకు వేదనకరంగా ఉండదు. ఎప్పుడు నీవు ప్రభువులో ఉంటే. నువ్వు ప్రభుని కాక లోకంతో పాపంతో ఉన్నప్పుడు అది నీకు వేదనకరంగానే ఉంటుంది. ఎందుకని అంటే నీవు ఆయనతో పాటు చేర్చబడక విడిచిపెట్టబడతావు కాబట్టి ఇక్కడ మన ప్రవర్తన, మన ఆలోచన, మనం చేసే పనులు ఇవన్నీ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నటువంటి అంటున్నాడు. అంటే ఆయనతో మనం జీవించాలి. ఇప్పుడు సమాజంగా, సంఘంగా ఎలాగైతే కూడుకుంటున్నారో అలాగా ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో కూడుకోవడం, ప్రభువుతో కలిసి ఉండడం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము చేత ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనం ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగించే దినాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దినాలను బట్టి, ప్రభువును బట్టి అని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ ఏమంటున్నాడు? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అంటున్నాడు. అంటే అపవాది యొక్క ఆలోచనలు, తలంపులు ఇవన్నీ ఏమవుతాయంట? ముందుగా బయలుపడతాయంట. ఏంటి? అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకమైన విశ్వాసులను సైతం వాళ్ళు ఏం చేస్తారంట? మోసపుచ్చి ఇదిగో నేనే ప్రభు, ఇదిగో ఆయనే ప్రభు అని చెప్పి, అంటే లోకం వైపు, పాపం వైపు వారిని తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ప్రభు రాకడకు సమీపమై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు అన్నాడు. అంటే అపవాది సాతాను వచ్చి బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే ముందుగా తాను చేయవలసిన, ఆ అపవాది చేయవలసిన పనన్నీ చేసుకెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనును అంటున్నాడు. అంటే ప్రభువు దేవుడు కాదంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదంటాడు, తండ్రి దేవుడు లేడంటాడు, తనే సమస్తం అని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తాడు? మోసపుచ్చుతాడు. ఆ మోసపు మాటలకు మీరేమవుతారంటే బద్దులైపోతారు, బందీలు అయిపోతారు, మీ విశ్వాస జీవితాన్ని కోల్పోతారు. పౌలు ముందుగానే తెస్సలోనికలో ఉండే సంఘానికి ఈ 2వ పత్రిక ద్వారా హెచ్చరిక చేస్తూ నాశన పుత్రుడు, పాప పురుషుడు గురించి మర్మము అంటున్నాడు. అంటే ఆయన గురించి ముందుగా దేవుడు తనకు తెలియజేసిన విషయాలను కానీ పత్రికలో రాసి చెప్తూ అంటున్నాడు. దానిని బట్టి ఏమంటున్నాడు? నీవేమై ఉండాలంటున్నాడు? దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు అంటున్నాడు. ఎవడో? అపవాది. నేనే సమస్తము, నేనే దేవుణ్ణి, నేనే ప్రభువుని, నేనే పరిశుద్ధాత్మని అని చెప్పేసి మిమ్మలను విశ్వాసంలో నుండి, విశ్వాస జీవితం నుండి, ప్రార్థనా జీవితంలో నుండి, ఆత్మీయ స్థితి నుంచి అతడు మిమ్మల్ని నాశనానికి నడిపిస్తాడు. కాబట్టి తాను దేవుడినని తను తాను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడనో మిమ్మను మోసపరచ నీయకుడి అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మోసపరచకపోయేవాడు అపవాది, మోసపోయేవాడు అపవాది మాటలు వినేవాడు. వాక్యానుసారంగా కాక, వాక్య సంబంధంగా కాక, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడకపోయినా, లోకంతో, పాపంతో, శరీరంతో ముచ్చటలు కలిగి, మరి ఇతర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగినా కూడా నీవు ఆ యొక్క అపవాది యొక్క మాటలకు, అపవాది బంధకాలకు నీవు బందీ అయిపోతావు. అంటే దేవుని రాకడకు గుర్తుగా ఇవన్నీ సంభవించబోతున్నవి అనే మాటని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన సిద్ధపాటు, మన ప్రార్థనా జీవితము, రక్షింపబడ్డ వారు సహితము
ప్రభువుని కలిగి ఉన్న వారు సహితము ఆ దినాన్ని మోసపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైతే వాక్యము దేవుడు నీతో చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఆయన నిన్ను మరణములో నుండి, నాశనములో నుండి, అపవాది యొక్క ఆలోచనలో నుండి నిన్ను తప్పించును. కాబట్టి పౌలు సెలవిస్తున్నట్లుగా మోసపోక, అపవాది యొక్క మాటలకు లొంగిపోక, ఇగో ప్రభు ఇక్కడున్నాడు ఎక్కడున్నాడని చెప్పినప్పుడు అటు ఇటు వెళ్ళక క్రీస్తునందు స్థిర విశ్వాసమును కలిగి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచిన ఉద్దేశం ఏంటంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన తన బిడలను తన యొద్దకు చేర్చుండు. కాబట్టి ప్రభువునందు నమ్మిక కలిగి ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తం ద్వారా బలపరచబడుతూ దినదినము క్రీస్తులో కట్టబడుతూ ఆ మహిమలో సదాకాలము జీవించేవారే ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు తెసలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, అనేకుల అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఇదిగో నేనే క్రీస్తునని, ఇదిగో క్రీస్తునని, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడని చెప్పి మోసపరిచే దినాలు, అటువంటి మోసకరమైన దినాలు ఉన్న మమ్మల్ని నాయన మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు, ధనధాన్యాల వైపు చూపిస్తూ నాయన విశ్వాసం నుండి భ్రష్టులను చేసేవాడు. కాబట్టి నాయన అటువంటి అపవాది యొక్క ఆలోచనల నుండి, తలంపుల నుండి నీ ప్రియ కుటుంబాలను, సంఘాలను, విశ్వాసాలను ఎవరైతే ప్రభువా నీ యందు నమ్మిక కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు జీవించేవారే అంటారో వారు నీ ఆత్మచేత నడిపింపబడతారు. కాబట్టి నాయన అపవాది యొక్క ఆలోచనలకు చోటియక ఆత్మతో, సత్యంతో నేను ఆరాధించేవారుగా, నేను సేవించేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కొడుకుల కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి ప్రభువా నీ వాక్యమును అనుసరించి, నీ వాక్యానుసారంగా జీవించి నీ నిత్య రాజ్యంలో చేయగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చిగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రారంభం క్షమించాం. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.